హైవ్యూర్స్ ఈరోజు పెద్దాపురం ఒకప్పుడు పెద్దాపురం పేరు వినపడగానే అవునన్నా కాదన్నా పెద్దాపురమా అంటే ఆ ఊరిలో అప్పట్లో వ్యభిచారం ఎక్కువ జరుగుతూ ఉండేది. సినిమాలలో కూడా దాని మీద గోల్డెన్ డైలాగులు పెడుతున్నప్పుడు పాపం అప్పుడు వాళ్ళు బాధపడిపోయి ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు వీళ్ళకి తెలిసిన వాళ్ళు అంటే వద్దండి అంటే అప్పుడు తగ్గించారు. పెద్దాపురం, అమలాపురం లైక్ ఈ వీళ్ళు డైలాగులు కూడా ఉంటాయి. రౌడీలలోనా ఏ ఊరు ఏంటంటే పెద్దాపురం అమలాపురం ఎంత చెప్తే అవునా పక్కనే మందని చెప్పేసి అంటూ ఉంటాడు. ఈవెన్ ఇండియాలో వ్యభిచార పరంగా తీసుకున్న మన ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు కూడా తీసుకుంటూ ఉన్నప్పుడు సౌత్లోనే ఎక్కువ ఉన్నాయి. అందులో ఏపీ సెకండ్ ప్లేస్ థర్డ్ ప్లేస్లో ఉంది. ఎయిడ్స్ వచ్చేసి అవునన్నా కాదన్నా ఎక్కువగా వచ్చేది అసురక్షిత లైంగిక సంభోగం సంతలేదట ఆవేలో. బ్లడ్ మార్పిడి అన్నప్పుడు చాలా రేర్ అన్నట్టు. ఇప్పుడు నేను చెప్తున్నది కూడా ఏంటంటే అన్నింటి నుంచి కూడా కోలుకొని బయటపడి ప్రశాంతంగా మళ్ళీ పెద్దాపురం ఎప్పటిలాగా ఉంటే అకస్మాత్తుగా మరల పెద్దాపురంలో మామూలుగా అడల్ట్ భాషలో చెప్పాలంటే ఒకప్పుడు పెద్దాపురం బయట జార్చింది. దాన్ని అంతా చూసేవాళ్ళు ఎంజాయ్ చేశారు, గొచ్చోళ్ళు వచ్చారు, వెళ్ళారు. ఇది అడల్ట్ వీడియోని అనుకోండి, ఓకేనా ప్లీజ్. ఆ తర్వాత చచ్చ తప్పు అని చెప్పేసి మళ్ళీ బయట కప్పుకుంది. వ్యభిచారం అనేది లేదు, ఎవరు డౌట్లో వాళ్ళు ఉన్నారు. ఒకవేళ ఎక్కడన్నా ఉన్నా కానీ అన్ని ఊళ్ళలో జరిగేలా గుట్టు చప్పుడు కాకుండా జరిగేస్తుంది. ఇప్పుడు ఏకంగా ఆ పోలీస్ ఎస్ఐ ఎవరైతే ఉన్నారో ఎస్ఐ పేరు కూడా మౌనిగానే సమ్మేదు, ఆమె మిగతా అధికారమే చర్యలు తీసుకోమని చెప్పారు. బిందు మాధవ్ ఎవరు ఎస్పీ వాళ్ళు ఏమన్నారంటే ఏకంగా హోంగార్డు శివరామకృష్ణ, హెడ్ కానిస్టేబుల్ వచ్చేసి శివరామకృష్ణ వీళ్ళిద్దరు పోలీసులు వాళ్ళని సస్పెండ్ చేశారు. నెక్స్ట్ భారతి ఈ వ్యభిచారం నిర్వహించే బ్యాచ్కి హెడ్, దానికోసం వెతుకుతున్నారు. కారణం ఆడపిల్లని ఎంతగా వేధించిందంటే అది ఏదో ఒక విధంగా ఉద్యోగం అని చెప్పేసి దించేసి వ్యభిచారం చేపిస్తూ ఫోటో తీసి వీడియో తీసి భయపెట్టి బ్లాక్మెయిల్ చేసి ఇలా దందా మామూలుగా కాదు. పోనీ ఎవరికైనా చెప్తే పోలీసులు కదా చెప్పాలి. ఆ పోలీసులు మరలా ఈమెతోనే మాట్లాడేవాళ్ళంట. ఏంటి మీ ఏరియా నుంచి ఒకటి వచ్చింది నువ్వు చూసుకోవాలి కదా మరి అంటే మళ్ళీ వచ్చి బెదిరించి పట్టుకెళ్ళిపోయారు. ఎంత దారుణం అండి అసలు. అంటారు కంచె చేను మేయటమేనా ఓ రకంగా అనేది. చేను చుట్టూ కంచేస్తారు, ఎందుకు వేస్తారు? చేను కాపల. ఆ కంచె చేను మేస్తే ఇప్పుడు పోలీసులు ఎవరండి? రక్షకభటులు కదా, వ్యభిచారం జరగకుండా చూడటం కదా, అమ్మాయిని కాపాడతాం కదా. ఆ అమ్మాయిలు ఆల్రెడీ ఉచ్చులో చిక్కుకొని ఎలాగలా బయటపడి వచ్చి మాకు హెల్ప్ చేయండి అంటే మరలా ఆ వ్యభిచారంలోకి నెట్టేస్తే పోలీసులా ఏమన్నా అసలు వెళ్ళని మళ్ళీ నెల మామూలు అంట. అది ఎంత ఘోరం రా బాబు అసలు. ఇది ఉలిక్కి పడిందండి ఈరోజు ఏపీ అయితే. నేను వేరే చోట చూశాను, పాప అమ్మాయి ప్రెగ్నెంట్ అంట. ప్రెగ్నెంట్ని కూడా వదలకుండా వ్యభిచారంలోకి నెట్టేస్తే అవతల వచ్చిన వాళ్ళు కూడా దండం పెడతాండి, ప్రెగ్నెంట్ అండి జాగ్రత్త అండి. అడల్ట్ వీడియో చెప్పాను కాబట్టి ఇందులో చెప్తాను క్లియర్గా. ఈవెన్ గైనకాలజిస్టులు కావచ్చు, సెక్స్ థెరపిస్ట్ వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు. కపుల్ కూడా ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఒకేలా సెక్సువల్గా కలవాలనుకున్నప్పుడు బీ కేర్ఫుల్ అని కూడా చెప్తూ ఉంటారు. అది కూడా సర్టన్ టైం వరకు చెప్తారు. ఫ్యామిలీ పరంగా అన్నప్పుడు అన్ని జాగ్రత్తలు అంటున్నప్పుడు ఇక్కడ వ్యభిచారం అన్నప్పుడు మూర్ఖులు వస్తారు, తాగొస్తారు, ఏదేదో వస్తారు. ఇంకా వాడికి ఏముండదు, ఎదుటిన్న మనిషి పశువు అన్నది వాడికి అనవసరం, వాడు కోరిక తీరాలి ఇంకంతే. అలా ఆమెను ఘోరాతి ఘోరంగా వేధించారంట పాపం ఒక అమ్మాయిని అయితే. అటువంటి వాళ్ళని కూడా వ్యభిచారంలోకి దించేసి రైట్స్ వేస్తే కొంతమంది దొరుకున్నారు. ఎలా అంటే ఇంతే, ఒకటే లాజిక్. మరలా వైసీపీ టాపిక్ మీరు తేవద్దు, జగన్ టాపిక్ మీరు తేవద్దు, మళ్ళీ కామెంట్లు పెడతారు. 2019-24 మధ్య పెరిగిందంట. ఇప్పుడు మీరు చెప్పండి, ఇంకా ఇదేనండి అనేది. ఏపీలో 2019-24 మధ్య జరిగిన విధ్వంసం ఏ రోజు కూడా ఎవరు చూడలా. కేవలం బానిసలుగా బతుకుతున్నటువంటి ఆ వైసీపీ బ్యాచ్ మాత్రమే జై జగన్ జై వైసీపీ అంటున్నారు తప్ప న్యూట్రల్ వాళ్ళు కానీ, కష్టపడేవాడు కానీ, వాడి కలమలో నిలబడేవాడు కానీ, రోజువారీ కూలీ కానీ జగన్ అన్న వైసీపీని చీ కొడుతున్నారు. అన్ని బాధలు పడ్డారు, ఇప్పుడు బాధలు పడుతూనే ఉన్నారు. అంటే ఇప్పుడు నెమ్మదిగా బయటపడుతూ ఉన్నారు. ఇలా బయటపడుతున్న మూమెంట్లోనే అన్ని కూడా బయటకు వస్తూ ఉన్నాయి. హత్యలేంటి, అత్యాచారాలేంటి, ఘోరాలేంటి, నేరాలు అన్ని ఇప్పుడు బయటకు వస్తున్నాయి. ఎందుకంటే ఇన్నాళ్ళు జరుగుతున్నా కానీ బయటకు రానివ్వాల, ఇప్పుడు బయటకు వస్తూ ఉన్నాయి. త్వరలో అన్ని కంట్రోల్ అవుతాయి అనే నమ్మకం నాకైతే ఉంది. బట్ పెద్దాపురం అన్న పేరు ఒకప్పుడు ఎంతగా మారుమ్రోగిందో వ్యభిచారానికి సంబంధించి
ఒక్కసారిగా మరలి ఈరోజు అలాగే బయటపడేసరికి నాకైతే ఛా అనిపించింది. అండ్ జగన్ విధ్వంసంలో చివరికి ఆడపిల్లలను కూడా వదలలేదంటే ఇటువంటివి ఎన్నో ఉన్నారా బాబు, ఇది కూడా ఈ ఇప్పుడు బయటపడింది తెలిసిందని చెప్పేసి నాకు అనిపిస్తా.